ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, నీతిమంతులు అనగా దేవుని వాక్యమునకు విధేయులైన వారు, వాక్యమును అనుసరించి నడుచుకునేవారు, యథార్థవంతులు, సత్యవంతులు, న్యాయవంతులు. నీతిమంతుల గుడారములలో అనుదినము దేవుని యొక్క వాక్య ధ్యానము, నిత్యము స్తుతులు చెల్లించుట, దేవుని గూర్చిన గాన ప్రతిగానములు చేయుట, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఎలుగెత్తి స్వరమెత్తి దేవుని స్తుతించి ఆరాధించుట. మరి నిజముగా మన గృహములలో ఎటువంటి సునాదములు వినబడుచున్నవి? రక్షణను గూర్చిన సునాదము మన గృహములలో వినబడుచున్నదా? దేవుని ఎరిగి ఆయన యందు నమ్మిక ఉంచి బాప్తిస్మం పొంది రక్షణ పొందిన మన యొక్క గృహములలో రక్షణ గూర్చిన సునాదము వినబడకపోతే మనము నిజమైన దేవుని బిడ్డలము కాదు, నిజమైన క్రైస్తవులము కాదు. నిత్యము గొడవలు, అల్లర్లు, సినిమా పాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు మన గృహములో వినబడుచున్నవి అనగా మనము నామకార్థ క్రైస్తవులమే. దేవుని నమ్మి ఆయన యందు విశ్వాసముంచి నీతిగా యథార్థవంతంగా జీవించే వారి గృహములలో నిత్యము దేవుని గూర్చిన రక్షణ సునాదము మాత్రమే వినబడాలి. దేవుని గూర్చిన గాన ప్రతిగానములు మాత్రమే వినబడాలి. కుటుంబ ప్రార్థనలు మాత్రమే జరగాలి. వాక్య పరిచర్య, దేవుని గూర్చిన సంగీత సునాదములు, ఆత్మీయ గీతములు మాత్రమే వినబడాలి. నిత్యము స్తుతి ఆరాధన మాత్రమే జరగాలి. దేవుని బిడ్డలు ఆయనను స్తుతించి ఆరాధించుట ఆ దేవాది దేవునికి ఎంతో ఇష్టము. ఆ దేవాది దేవుడు ఆయన బిడ్డలపై దీవెన వర్షములు కురిపించును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృప సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు. యేసయ్య మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వెనుక మిమ్మల్ని అంగీకరించక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా నీతిమంతుని గుడారములలో రక్షణను గూర్చిన సునాదము వినబడును అని వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు జరగని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న వారిని వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, అమాయకులను, బీదలను కనికరించండి. వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందలాగున మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాటలకు విధేయులై ఉండలాగున మీ కృప ఉంచండి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలిపని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు పాలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.